ఇక కాకినాడలో చూసుకున్నట్టయితే నిరుపేద రైతులకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు వద్ద ఇంత బహిరంగంగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రజా సంఘాల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. ఏదైతే కాకినాడ జిల్లాలో ఆ మెట్ట ప్రాంతానికి సంబంధించి ఏలేరు రిజర్వాయర్ అయితే కనుక ఒక ప్రధానిగా అయితే మారిన పరిస్థితి. వేల ఎకరాలకి ఈ ప్రాజెక్ట్ నుంచి అయితే కనుక నీరు వెళుతుంది. అలాగే వైజాగ్ సంబంధించి స్టీల్ ప్లాంట్ కూడా ఈ ఏలేరు రిజర్వాయర్ నుంచి అయితే కనుక 5 టీఎంసీల నీరుని కూడా ఇస్తున్న పరిస్థితి అండి. దాదాపు 67 వేల ఎకరాలు అయితే కనుక ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ నుంచి సాగునీరు అందుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి సుమారు 7 మండలాలకు సంబంధించి దాదాపు మంచినీరు, సాగునీరు కూడా అందిస్తున్న పరిస్థితి. సాగునీరు అందిస్తున్నారు, మంచినీరు అందిస్తున్నారు. ఇలాంటి ప్రాధాన్యమైన 47 టీఎంసీల స్టోరేజ్ ఉన్న ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ని అయితే కనుక అర్ధరాత్రులు అక్రమార్కులు అయితే కనుక ఆ మట్టి తవ్వకాలు అయితే చేపడుతున్న పరిస్థితి. అంటే ఏలేరు రిజర్వాయర్ గర్భాశయానికి పక్కనే ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నా అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. దాదాపు ఏదైతే ఈ ప్రాంతం నుంచి అయితే ఎక్కడ నీరు వెళ్తుందో ఆ ప్రాంతంలో ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనే అక్కడ అక్రమార్కులు మట్టి తవ్వుతున్నారు. ఒక ట్రాక్టర్ నుంచి అయితే మట్టిని తవ్వుతున్న ప్రతి రోజు రాత్రులు అర్ధరాత్రులు సుమారు 20 ట్రాక్టర్ల వరకు మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. ఈ తవ్వకాల్లో సుమారు ఒక్కో ట్రాక్టర్ కి 5,000 రూపాయలు చొప్పున ఈ ట్రాక్టర్ అయితే అక్కడ సొమ్ము చేసుకుంటున్నారు. Thank you, Navin Raj. Thank you for the updates.